సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కంది గ్రామంలోని పాండురంగ స్వామి దేవాలయంలో సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ముఖ్యాతిథిగా టీజీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింలు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధికారి సంతోష్ పాటిల్, యువజన అధ్యక్షులు మల్లికార్జున్, కంది సర్పంచ్ విమల వీరేశం, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మహిళా అధ్యక్షురాలు పట్లోళ్ల అరుణ, కార్యదర్శి శారద, మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నపూర్ణ, అశోక్, శివకుమార్, వసంత, యాదన్న, తోట చంద్రశేఖర్, వెన్న చక్రేశ్వర్, వీర మల్లేష్, జయప్రకాష్, పోలీస్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమ. వీరశైవ లింగాయ సమాజం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కందిలో గల రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో బతుకమ్మ సంబరాలు జిల్లా తరపున సార్వజనిక బతుకమ్మ సంబరాలు నిర్వహించబడ్డాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
నిర్మల జగ్గారెడ్డి గారు హాజరై అందరికీ కూడా అందరితో ఆటపాటలు ఆడుతూ అందరితోనూ ఈ సమయం ఇచ్చి ఆమె కూడా ఇక్కడ ఆటపాట చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా నలుమూల నుండి విచ్చేసిన సోదరి మండలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు సంగారెడ్డి జిల్లా తరపున తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమము ఇంకింత ఈ యొక్క సంవత్సరం ఇక్కడే చేసినాము. చాలా ఆనందకర వాతావరణం ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేయబోతాము. ఆల్రెడీ చాలా వాతావరణం బాగుంది కాబట్టి ప్రతి మహిళలకు వచ్చిన వారందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగాయ నమః. ఈరోజు సంగారెడ్డి జిల్లా తరపున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్య అతిథిగా నిర్మలా మేడం గారు వచ్చారు. అలాగే స్థానిక సర్పంచ్ విమలా వీరేశం గారు. ఎందుకంటే వాతావరణంలో పురాతనమైన దేవాలయం ఒక చరిత్రాత్మకంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మంచి వాతావరణంలో చేసుకోవడం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఓం శ్రీ గురుబసవలింగాయ నమః. సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయ సమాజం ఆధ్వర్యంలో జరుపుతున్న సార్వజనిక బతుకమ్మ ఉత్సవాలు కంది గ్రామంలోని పాండురంగ స్వామి దేవాలయంలో జరుపుతున్నారు. ఈ పాండురంగ స్వామిని దర్శించుకుంటే పండర్పురంలో ఉన్న పాండురంగ స్వామి దర్శించుకున్నటువంటి పుణ్యం వస్తుందనేసి మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంది, మళ్ళీ పక్కన చెరువు ఉంది కాబట్టి ఇక్కడ ఆడుకొని అక్కడ వదిలేయడము. మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గారెడ్డి నిర్మలక్క గారు వచ్చారు, పూజలు నిర్వహించారు, కోలాటం ఆడారు, మాతో ఆటపాట ఆడి అలరించారు అందరినీ. ఈ ఉత్సవానికి హాజరైన మహిళలకు అందరికీ పెద్ద ఎత్తున వీరశైవ లింగాయత సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతింతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెద్దగా చేసుకొని ఇంకా అందరినీ అంగరంగ వైభవంగా చేసుకొని పెద్ద ఎత్తున చేసుకొని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుగా చేసుకోవాలనేసి మా వీరశైవ లింగాయత తరపున మహిళలందరి తరపున మేమందరం కోరుకుంటున్నాం. బసవలింగాయ నమః. సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమము ఈరోజు చాలా పెద్ద ఎత్తున కంది గ్రామంలో పాండురంగ స్వామి గుడిలో మహిళలందరి చేత సంగారెడ్డి జిల్లాలో ఉన్న వీరశైవ లింగాయత్ మహిళలందరితోటి జరుపుకొని చాలా ఆనందంగా హ్యాపీగా ఆ గౌరమ్మ తల్లి కృపా కటాక్షాలు మా పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ బతుకమ్మను ఈరోజు నిర్వహించుకున్నాము. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది కాబట్టి మేము ఇక్కడ చూసి ఇక్కడనే చేసుకోవాలని అనుకున్నాము. పక్కనే కోనేరు ఉంది మనకు బతుకమ్మలో వదులుకోవడానికి. చాలా మంచిగా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము. ప్రత్యేక అతిథిగా మన నిర్మలా జగ్గారెడ్డి అక్క వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా సదాశివపేట్ మున్సిపల్ చైర్మన్ అపర్ణ గారు వచ్చారు. తను వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళల లోపల ఇంకా ఉత్సాహము చాలా పెరిగింది. ఇలాంటి బతుకమ్మలు మేము ప్రతిసారి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ గౌరమ్మ తల్లిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. నరసింహన్న ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పండుగ శారద అరుణ గారు నన్ను ఇన్వైట్ చేశారు. నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ఇందులో పాల్గొనడము. ఇంకా పెద్ద ఎత్తున కావాలని నేను కోరుకుంటున్నాను. వారి అందరికీ నా ధన్యవాదములు. సంగారెడ్డి సహాస్పేట నుంచి ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నా వచ్చేసారి అన్న. ఇది చాలా బాగుంది, ఇంకా బాగా కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, అనధికారులకు, మీడియా వాళ్లకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. సార్వజనిక బతుకమ్మ పండుగ అంటేనే మహిళలందరికీ ఎంతో పెద్ద ఎత్తున పండుగ. రంగురంగు పూలతోటి గౌరమ్మను పేర్చుకొని ఇటు బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుకోవడానికి మా గ్రామానికి విచ్చేసినటువంటి జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా ప్రజలకు మరియు జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్ ప్రతి ఒక్క గ్రామం నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు.